శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, మాది బింగిరెడ్డి కమిటీ. నా పేరు నాని. ద్వితీయ దైవ గ్రంథంలో రత్నవాక్యాలు. యోహాను సువార్త 15వ అధ్యాయం 23వ వచనం. నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడా ద్వేషించుచున్నాడు. వివరం: నేను మొదటి నుంచి చెప్పుతూనే ఉన్నాను, యేసు వేరు, యేసు ఆకారం దేవునకు ఒక వేషమునకు పేరు లాంటిది. వాస్తవంగా మనిషి రూపంలో వచ్చి యేసుగా పిలువబడువాడు పరిశుద్ధాత్మ తప్ప ఎవరూ కాదు. అందువలన యేసుని ద్వేషించితే దేవుడైన పరమాత్మను ద్వేషించినట్లగును. ఆదరణకర్త యేసు తర్వాత రాబోవాడే కాదు, యేసు కూడా ఆదరణకర్తే. దేవుడు ఎప్పుడు మనిషి అవతారంలో వచ్చినా ఆయనను ఆదరణకర్త అనియే చెప్పాలి. కర్మ నిర్మూలన చేయు జ్ఞానమును బోధించుచు ప్రజలను ఆదరించువాడు ఆదరణకర్తయగును. కర్మలను కూర్చు బోధలు చెప్పువాడు దేవుడైనందున ఆదరణకర్త ఎవడైతే వాడు పరిశుద్ధాత్మయగును. అయితే భూమి మీదకి మనిషిగా వచ్చిన దేవుణ్ణి తెలియట చాలా కష్టమైన పని. అందువలన క్రైస్తవ మతంలో నేడు మేము జ్ఞానులం అనువారు కూడా యేసుని సోదరునిగా చెప్పుచున్నారు. ఆయన ఎవరికి సోదరుడు కాడు. యేసుగా వచ్చినా ఇక ఏ పేరుతో వచ్చినా ఆయన పరిశుద్ధాత్మకుడు వలన తండ్రి యగును గాని సోదరుడు కాడు. నమస్కారం.